ఇప్పట్లో రాజ్ మహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ఈవెంట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి రానున్నారు. ఇక మరోవైపు చూస్తే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈవెంట్కి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మెగా ఫ్యామిలీ ఒకే వేదికపై కనిపిస్తారని అభిమానులు ఫుల్ జోష్లో ఎదురు చూస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం టీమ్ చేస్తున్నారు. సో విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. రైట్, శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివశంకర్, ఎలా ఉంది? అప్పుడే అభిమానుల హడావిడి సందడి కనిపిస్తోంది అక్కడ. సో ఎప్పుడెప్పుడు వీళ్ళందరినీ కూడా కలిసికట్టుగా స్టేజ్ మీద చూద్దాము అని చెప్పి. సో ఏంటి ముందుగా ఏర్పాట్లు ఎలా చేశారు అక్కడ, దాని గురించి మాట్లాడదాము. ఏర్పాట్లు ఎలా చేశారు? చాలా మంది అభిమానులు వస్తూ ఉంటారు. సో ఎలా ఉంది? మౌనిష, చూసుకున్నట్లయితే జే మీడియా సంస్థ పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. పూర్తిగా 1,00,000 మంది అభిమానులకు కూడా సరిపోయే విధంగా 40 ఎకరాల ప్రాంగణంలో అయితే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా AAA కేటగిరీలో చీఫ్ గెస్ట్లతో పాటు హీరో డైరెక్టర్ అందరూ కూడా ఇక్కడే కూర్చుంటారు. తర్వాత స్టేజ్ పైకి వెళ్తారు. అలా చూసుకున్నట్లయితే స్టేజ్కి రైట్ సైడ్లో ఉన్నదంతా కూడా AA కేటగిరీ కింద కూడా, అంటే VIP AA కేటగిరీ కింద అక్కడ ప్రధానంగా ఉండే చీఫ్ గెస్ట్లు అందరూ కూడా అక్కడ ఉంటారు. అదే చూసుకున్నట్లయితే స్టేజ్కి లెఫ్ట్ సైడ్లో కూడా ఏ కేటగిరీ ఒకటి ఉంచారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్యారిగేట్స్ అవతల చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ విఐపీస్ అందరూ కూడా ఇక్కడ ఈ బ్యారిగేట్స్ అవతల ఉంటారు. దాని తర్వాత నుంచి వివిఐపీ అలాగే విఐపీ చూసుకోవచ్చు. అక్కడే మనకి ఏదైతే కుర్రకారు కేరింతలంతా కనిపిస్తుంది. అభిమానులందరూ కూడా కేరింతలు కొడుతూ ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని అలాగే అభిమానించే డిప్యూటీ సీఎంని చూస్తాము అంటూ కూడా ఏకరగా అయితే 1,00,000కి దాటి కూడా వచ్చే విధంగానే కనిపిస్తుంది. చూస్తుంటే ప్రస్తుతం ఇంకా 4 గంటల సమయంలోనే ఎలా ఉందంటే 6 గంటల సమయానికి ఈవెంట్ స్టార్ట్ అయ్యడానికి పూర్తిగా ఈ గ్యాలరీలు మొత్తం అన్ని కూడా నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోడ్డుపై హైవే కావడంతో హైవే మీద కూడా ట్రాఫిక్ మళ్లించారు. ఎందుకంటే ఈ ప్రాంగణం అంతా నిండిపోయి తర్వాత జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతం కాబట్టి అదంతా కూడా హైవేని ఆల్రెడీ బ్లాక్ చేశారు, డైవర్షన్స్ ఇచ్చారు పోలీస్ అధికారులు. అయితే పోలీసులు కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా పోలీసులు తమ అండర్లోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో అయితే బాబాయిని అబ్బాయిని ఒకే స్టేజ్ మీద చూసేందుకు ఎవరైతే అభిమానులందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం స్టేజ్ పై డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఈ ఈవెంట్కి సంబంధించి డాన్సెస్ అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా 150 అడుగుల విడుతున్న స్టేజ్ మీద డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చూసుకున్నట్టయితే వెనక ఉండే స్క్రీన్ కూడా 80 అడుగుల స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే నిర్వాహకులు జే మీడియా సంస్థ ద్వారా అయితే నిర్వాహకులన్నీ కూడా సినిమా బృందం దీనికి తగ్గట్టుగా పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే ఫినిష్ చేసింది. అలాగే అభిమానులు కూడా కేరింతలు కొట్టుకుంటూ లోపల రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పక్కాగా పాస్లో ఉన్నవారిని మాత్రం లోపలికి ఎలా చేస్తున్నారు. ఇవన్నీ కూడా విఐపి, వివిఐపి అలాగే AA అలాగే ఏ కేటగిరీకి సంబంధించిన వారిని అందరూ కూడా పాస్ ఉంటే మాత్రమే లోపలికి ఎలా చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిగా భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేసింది. అయితే దీనికి సంబంధించి మొత్తం 1,600 మంది పోలీస్ మెన్ ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 400 మంది ప్రత్యేక పోలీస్ అధికారులు అలాగే 1,200 మంది పోలీస్ మెన్ కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మౌనిష, సో ఎప్పుడు ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది? ఏ టైంకి అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఆ ఎగ్జైట్మెంట్, ఆ సందడి వేరే ఉంటుంది అభిమానులకి. చాలా మంది అభిమానులు కూడా వస్తూ ఉంటారు. సో చిరంజీవి కూడా వస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా గెస్ట్లు ఎవరెవరు రాబోతున్నారు? టైట్ షెడ్యూల్ వల్ల చిరంజీవి వస్తారు లేదని ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అయితే రామ్ చరణ్, దిల్ రాజు నేరుగా ముంబై నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 6 గంటల ప్రాంతానికి చేరుకుంటారు. అదే ప్రాంతంలో కూడా 7 గంటల ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారు. 7 to 8 పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్లో పాల్గొంటారు. అలాగే 6 గంటల నుంచి 8 గంటల వరకు పూర్తిగా ఈ ఈవెంట్ అయితే రన్ చేస్తారు. అలాగే చూసుకున్నట్లయితే అభిమానులు ఇప్పటికే సంక్రాంతి ముందుగానే వచ్చిందా అన్నట్లుగా బాబాయిని అబ్బాయిని ఒకే స్టేజ్ మీద, అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా రామ్ చరణ్ తన తమ్ముడు అంటూ కూడా చెప్తూ ఉంటారు. అలాంటిది ఒక
బాబాయ్ అబ్బాయిని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ని ఏదైతే సినిమా ప్రోగ్రాంలో చూడడం ఇదే ఫస్ట్ టైం కావడంతో, ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బిజీ అయిపోయారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమాకి అయితే పూర్తి స్థాయిలో అయితే ఇక్కడికి హాజరుగా కానున్నారు. అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ శంకర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే డైరెక్టర్ శంకర్ ఎంతో మంచి దర్శకుడు, ఆయనకి సంబంధించి జెంటిల్మెన్ కానీ, ప్రేమికుడు కానీ, భారతీయుడు కానీ, ఇలా ఒకే ఒక్కడు ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ అన్ని కూడా నేషనల్ వైడ్ కొట్టిన డైరెక్టర్ శంకర్. అలాంటి శంకర్ డైరెక్షన్లో ఈ గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి విడుదల కావడం శంకర్కి కూడా కంబ్యాక్ మూవీ అవుతుందంటూ కూడా రామ్ చరణ్ ఈ సినిమాకి ఖచ్చితంగా నేషనల్ అవార్డుతో పాటు అలాగే పూర్తి స్థాయిలో ఏదైనా అవార్డ్స్ అన్నీ కూడా దీనికే చరిత్ర అంతా కూడా తిరగరాస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దిల్ రాజు ఇప్పటికే పిలుపునిచ్చారు అమ్మాయిలకి, ఇది ఒక చరిత్ర కావాలి, ఈ ప్రీ రిలీజ్ ఈవెంటే ఒక చరిత్ర కావాలి, రాజమండ్రిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం, దీనికి సంసిద్ధంగా ఉండండి అంటూ కూడా ఫ్యాన్స్కి ఇప్పటిదాకా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినట్టే ఆయన చెప్పినట్లుగానే పూర్తిగా ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా భారీ ఎత్తుగా చేరుకుంటున్నారు. ఇంకా 2 గంటల సమయం ఉంది. ఈ ప్రాంగణం ఎక్కడా కూడా సరిపోయే పరిస్థితి కనిపించట్లేదు. సుమారుగా 1,00,000 కాదు, అంచనాలను మించి 2 లక్షల వరకు కూడా అభిమానులు హాజరయ్యేట్టుగా మనకి కనిపిస్తుంది పరిస్థితి అంతా కూడా.